హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ధ్వని టాపిక్ నుంచి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, టీవీ ధ్వనిని పెంచితే ధ్వని లక్షణాల్లో మారేది? ఆన్సర్ కంపన పరిమితి. నెక్స్ట్ క్వశ్చన్, స్టెథోస్కోప్ గొట్టం ద్వారా ధ్వని ఎలా ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఈస్ బహుళ పరావర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని వల్ల మెదడు పొందే అనుభూతిని తెలియజేసే ధ్వని లక్షణం? ద ఆన్సర్ ఈస్ నాణ్యత. కింది వాటిలో తరంగం ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళేది? ఆప్షన్ 1 ద్రవ్యరాశి, ఆప్షన్ 2 వేగం, ఆప్షన్ 3 తరంగ దైర్ఘ్యం, ఆప్షన్ 4 శక్తి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు? ద ఆన్సర్ ఈజ్ అనుదైర్ఘ్య తిర్యక్ తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, అనుదైర్ఘ్య తరంగాల్లో కణాలు తరంగ చలన దిశకు డాష్గా ప్రసరిస్తాయి? ద ఆన్సర్ ఈజ్ సమాంతరంగా ప్రసరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ధ్వని వేగం వేటిలో అధికంగా ఉంటుంది? ఆప్షన్ 1 ఘన పదార్థాలు, ఆప్షన్ 2 ద్రవ పదార్థాలు, ఆప్షన్ 3 వాయువులు, ఆప్షన్ 4 చెప్పలేము. ద ఆన్సర్ ఈజ్ ఘన పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, తరంగ చలనంలో కణాల నిర్దిష్ట స్థానభ్రంశాన్ని డాష్ అంటారు? ద ఆన్సర్ ఈజ్ కంపన పరిమితి. నెక్స్ట్ క్వశ్చన్, కంపన పరిమితికి SI ప్రమాణం? ద ఆన్సర్ ఈజ్ మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరంగం 2.5 సెకండ్లలో 20 కంపనాలు చేస్తే దాని పౌనపున్యం ఎంత? ద ఆన్సర్ ఈజ్ 8 Hz. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తన కాలం పౌనపున్యాల లబ్ధం విలువ? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి శ్రావ్య అవధి కనిష్ట విలువ? ద ఆన్సర్ ఈజ్ 20 Hz. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ భౌతిక రాశిలోని మార్పు వల్ల ధ్వని వేగం మారదు? ఆప్షన్ 1 పౌనపున్యం, ఆప్షన్ 2 తరంగ దైర్ఘ్యం, ఆప్షన్ 3 పీడనం, ఆప్షన్ 4 సాంద్రత. ద ఆన్సర్ ఈజ్ పౌనపున్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు? ఆప్షన్ 1 ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 యానకం, ఆప్షన్ 3 పీడనం, ఆప్షన్ 4 తరంగ దైర్ఘ్యం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, సితార్ వీణల నుంచి వచ్చే ధ్వనిని వేరు చేసేది? ద ఆన్సర్ ఈజ్ నాణ్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు పౌనపున్యం 200 Hz, గాలిలో ధ్వనివేగం 340 మీటర్/సెకండ్ అయితే ఉత్పత్తి అయిన ధ్వని తరంగ దైర్ఘ్యం? ద ఆన్సర్ ఈజ్ 1.7 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాయు వాయిద్యం కానిది? ఆప్షన్ 1 పిల్లన గ్రోవి, ఆప్షన్ 2 మాండలిన్, ఆప్షన్ 3 క్లారినెట్, ఆప్షన్ 4 హార్మోనియం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాండలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తీవ్రతకు ప్రమాణం? ద ఆన్సర్ ఈజ్ డెసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, వాయువుల్లో సాంద్రత పెరిగిన ధ్వని వేగం? ద ఆన్సర్ ఈజ్ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సోనార్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం? ద ఆన్సర్ ఈజ్ ధ్వని పరావర్తనం. నెక్స్ట్, పిల్లన గ్రోవి అనేది ధ్వనికి చెందిన ఈ అంశానికి సంబంధించినది? ద ఆన్సర్ ఈజ్ అనునాదం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు సెకనుకు వినగలిగే విస్పందనాల సంఖ్య? ఆన్సర్ ఈజ్ 10. నెక్స్ట్, ధ్వని దేనిలో వేగంగా ప్రయాణిస్తుంది? ద ఆన్సర్ ఈజ్ ఉక్కు. గాలిలో ధ్వని వేగం? ద ఆన్సర్ ఈజ్ 330 మీటర్/సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిపై ధ్వనిని వినలేం ఎందుకంటే? ద ఆన్సర్ ఈజ్ వాతావరణం ఉండదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత ధ్వనిని గుర్తించే లక్షణం? ఆప్షన్ 1 పిచ్, ఆప్షన్ 2 ధ్వని, ఆప్షన్ 3 నాదగుణం, ఆప్షన్ 4 పైవన్నీ. ద ఆన్సర్ ఈజ్ పైవన్నీ, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాలు వచ్చినప్పుడు ఉత్పత్తి అయ్యే తరంగాలు? ఆప్షన్ 1 శ్రావ్య ధ్వనులు, ఆప్షన్ 2 పరిశ్రావ్య ధ్వనులు, ఆప్షన్ 3 అతి ధ్వనులు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ పైవన్నీ 4. నెక్స్ట్ క్వశ్చన్, గర్భస్థ శిశువుకు సంబంధించిన పరీక్షకు ఉపయోగపడే తరంగాలు? ద ఆన్సర్ ఈజ్ అతి ధ్వనులు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని బంధక గదుల నిర్మాణంలో కింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 స్వచ్ఛమైన ప్లాస్టిక్, ఆప్షన్ 2 రబ్బరు, ఆప్షన్ 3 థర్మోకోల్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ ఈస్
అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, అతి ధ్వనులను వినగలిగే జీవి. ఆప్షన్ 1 డాల్ఫిన్, ఆప్షన్ 2 కుక్కలు, ఆప్షన్ 3 గబ్బిలం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం. ద ఆన్సర్ ఈజ్ మైక్రోఫోన్. నెక్స్ట్ క్వశ్చన్, గనుల బావుల లోతును కింది వాటిలో దేని ద్వారా కనుక్కుంటారు. ద ఆన్సర్ ఈజ్ ప్రతిధ్వని. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడు మధ్య కనీస దూరం ఎంత ఉండాలి. ద ఆన్సర్ ఈజ్ 16.5 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మునిగిపోయిన వస్తువులను కనుక్కోవడానికి తోడ్పడే పరికరం. ద ఆన్సర్ ఈజ్ సోనార్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వనిని రికార్డ్ చేయడాన్ని ఏమంటారు. ఆడియోగ్రఫీ. నెక్స్ట్, సాధారణంగా ఆడవారి కంఠస్వరం స్థాయి పురుషుడి కంటే డాష్. ద ఆన్సర్ ఈజ్ ఎక్కువ. నెక్స్ట్, కింది వాటిలో మాక్ నంబరును దేనిలో ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 ధ్వని, ఆప్షన్ 2 విద్యుత్, ఆప్షన్ 3 అయస్కాంతం, ఆప్షన్ 4 కాంతి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ధ్వని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.